హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా డిఫరెంట్గా ఒక ట్రై చేయబోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కేక్ చేద్దామని స్టార్ట్ చేశాను. డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు ట్రై చేశాను. అండ్ అలాగే క్రిస్మస్ లైట్స్ చూడడానికి బుష్ గార్డెన్స్ అనే ప్లేస్కి వెళ్ళాము, టెంపాలోనే. అది కూడా చూపిస్తాను. నేను ఈ కేక్ని మోస్ట్లీ ఇంట్లో వాడే వస్తువులతోనే చేద్దాం అనుకున్నాను. అందుకనే దానికి యూస్ చేసింది కూడా సూజీ యూస్ చేశాను, మిల్క్, వెనిలా ఎసెన్స్, అలా కామన్గా దొరికే వాటితోనే చేశాను. ఎప్పుడైనా బేకింగ్ మాత్రం మెజరింగ్ కప్స్తోనే చేయాలి, అప్పుడే అది బాగా కుదురుతుంది. ఇక్కడైతే నేను 1 కప్ సూజీని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్ కర్డ్ అండ్ 1/2 కప్ షుగర్ వేసి బాగా కలుపుతున్నాను, బీట్ చేస్తున్నాను. ఆ తర్వాత 1/4 కప్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలి. దాన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న సూజీ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత మనం జల్లెడ పట్టుకొని మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ బాగా జల్లించుకోవాలి. నేను క్వాంటిటీస్ అన్ని స్క్రీన్ మీద ఇచ్చాను, ఏమేమి వేసాను అనేది, దాన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు అవెన్ 350 డిగ్రీస్ ప్రీ హీట్లో పెట్టుకొని ఈలోపు బేకింగ్ ట్రే తీసుకొని దాని మీద బటర్ పేపర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దాని మీద స్ప్రెడ్ చేసుకోండి. అండ్ దానిపైన మన ఇష్టం. నేనైతే చాకో చిప్స్ వేసాను. అందరూ లైక్ చెర్రీస్ అలాంటివన్నీ వేసుకుంటుంటారు. సో ఇలా మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అవెన్ ప్రీ హీట్ అయిన తర్వాత 20 to 25 మినిట్స్ టైమర్ సెట్ చేసుకొని ఇంకా అవెన్లో పెట్టేసుకోవడమే. కేక్ బేక్ అయిన తర్వాత మనం ఇలా పుల్ల పెట్టి చూస్తే దానికి ఏం అంటుకోకూడదు, అదే బాగా బేక్ అయిందని గుర్తు. నా కేక్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు బేకింగ్ ట్రే నుంచి మెల్లగా ఎడ్జెస్ లో కట్ చేసుకుంటూ బయటికి తీయాలి, వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి నేను మా హస్బెండ్ ఇద్దరు కట్ చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే బుష్ గార్డెన్స్ కి వెళ్ళామని చెప్పాం కదా. యుఎస్ఏలో డిసెంబర్ 25th అండ్ జనవరి 1st బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి డిసెంబర్, జనవరి ఫుల్ లైటింగ్స్ తో నిండిపోతుంది ఎక్కడికి వెళ్ళినా. లాస్ట్ ఇయర్ డౌన్ టౌన్ చూపించాను కదా, ఈ ఇయర్ ఈ బుష్ గార్డెన్స్ లో లైటింగ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో మేము బేసిక్గా 2025లో ఈ బుష్ గార్డెన్ పాసెస్ తీసుకున్నాం అనమాట. ఈ ఇయర్ అంతా ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. మన ఇండియాలో వండర్లా ఎలాగో ఇక్కడ అలా ఉంటుందన్నమాట. అన్ని రైడ్స్ ఉంటాయి, కాకపోతే వాటర్ రైడ్స్ అనేవి ఉండవు. వాటర్ రైడ్స్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది. మోస్ట్లీ చాలా రోలర్ కోస్టర్స్ ఉంటాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న చిన్న రైడ్స్ కవర్ చేసాం, కానీ ఈరోజు మాత్రం ఎస్పెషల్లీ లైటింగ్స్ చూడడానికి మాత్రమే వచ్చాం. లైటింగ్స్ అయితే అదిరిపోయాయి. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొన్ని రైడ్స్ ఉన్నాయి, యానిమల్ సఫారీ ఉన్నది, అదొక్కటి కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మెల్లగా నైట్ అయ్యే కొద్దీ లైట్స్ ఆన్ అవుతూ ఉన్నాయి. ఈలోపు రైడ్స్ కవర్ చేసుకుందాం అనుకున్నాము. అండ్ అందుకనే స్కై రైడ్కి వెళ్ళాము. ఇదేంటంటే యానిమల్ సఫారీయే, పైన కేబుల్ మీద తీసుకెళ్తారు, కిందకి మనకి యానిమల్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మాకు అందులో ఏ యానిమల్స్ కనిపించలేదు.
ఆ తర్వాత స్పెగటీ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది, దానిలో వెళ్ళాము. ఇదే నేను చెప్పిన ఎక్స్ప్రెస్. ఇంకా నైట్ అయినప్పుడు ఈ లైటింగ్స్తో ఈ ట్రైన్ని చూస్తే మాత్రం చాలా బాగుంది ఎఫెక్ట్. సో పార్క్లో ఉన్న ఏ చెట్టుని వదలలేదనమాట. ఇలా ప్రతి చెట్టుకి ఫుల్గా లైటింగ్ చేసేసి, ఇలా కింద హ్యాంగింగ్ చేసేసి చాలా బాగా చేశారు లైటింగ్స్ మాత్రం. ఇక్కడ మేము స్పెగటీ ఎక్స్ప్రెస్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు మాత్రం మాకు జిరాఫీ కనిపించింది. అప్పటికే మొత్తం డార్క్ అయిపోయింది. Y adentro de los asientos para su seguridad. Nosotros le pedimos que todos se abstengan de comer, beber y fumar para su seguridad y la comodidad de aquellos que están. సో ఇలా మధ్య మధ్యలో మనకి ఫోటో బూత్ కూడా అరేంజ్ చేశారు. ఈ పార్క్ 9 వరకు ఉంటుందన్నమాట. అందరు వెళ్ళిపోయే ముందు డ్రోన్ షో కూడా వేశారు ఒక 5 మినిట్స్. అది కూడా బాగుంది, అటాచ్ చేశాను చూడండి. వీడియో ఇప్పటిదాకా చూసి మీలో ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.